భగవద్గీతే భవద్వేషిణి. ప్రియ భగవద్బంధువులారా, భగవద్గీతలో ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క పేరు పెట్టారు మన పూర్వ ఆచార్యులు. సాక్షాత్తు గీతని ఉపదేశం చేసిన శ్రీకృష్ణుడు ఇక్కడి దాకా ఈ అధ్యాయం, ఇక్కడి నుంచి ఇంకొక అధ్యాయం అని అధ్యాయాల విభాగం ఏం చేసినట్టు మనకి తెలియదు. కృష్ణుడు చెబుతుంటే సాక్షాత్తుగా ఆవేళ వేదవ్యాసుడి యొక్క అనుగ్రహం చేత విన్నవాడు సంజయుడు. ధృతరాష్ట్రుడికి తాను ఉపదేశం చేశాడు. ఆయన కూడా ఏది ఎలా విన్నాడో అది అలానే ధృతరాష్ట్రుడికి ఉపదేశం చేశాడు. ఆయన ఇక్కడి దాకా 1వ అధ్యాయం, ఇక్కడి నుంచి 2వ అధ్యాయం అని అధ్యాయాలకి ఏమీ విభాగం చేసినట్టుగా మనకు కనపడదు. అంటే 18 అధ్యాయాలు గీత అనేది మనకి ఆ రోజుల్లో లేదు. మొత్తానికి ఒక శ్రీకృష్ణుడు చేసినటువంటి ఉపదేశం, అర్జునుడికి ఆవేళ కలిగినటువంటి ప్రశ్న, ఇది అంతా ఒక 700 శ్లోకాల గ్రంథంగా మాత్రం అంగీకరించారు. వేదవ్యాస భగవానుడు దాన్ని తర్వాత తమ శిష్యులకి ఉపదేశం చేసేటప్పుడు ఇది 1వ అధ్యాయం, ఇది 2వ అధ్యాయం అని విడదీసినట్టుంది తప్ప వాటికి ప్రత్యేకమైనటువంటి పేర్లు పెట్టినట్టుగా మనకి అక్కడ తెలియదు. బహుశా ఇది మన పూర్వ ఆచార్యుల సమయానికి వచ్చేటప్పటికి, అంటే బహుశా ఏ 13-14 శతాబ్దాలకి కొద్దిగా ముందు ఆయా అధ్యాయాల్లో ఉండే విషయాన్ని బట్టి ఆయా అధ్యాయాలకి ఆయా పేర్లు పెట్టినట్టుగా మనకి తెలుస్తుంది. విషయాన్ని బట్టి అధ్యాయాలకి నామధేయమే తప్ప ఆ నామమే ఆ అధ్యాయానికి నిర్ణీతమైనది అనేటువంటి నియమమేమీ లేదు. మనకి భగవద్ రామానుజుల వారి శ్రీభాష్యం, భగవద్గీతకు ఉండేటటువంటి గీతాభాష్యం ఇత్యాది గ్రంథాలను చూసినప్పుడు అందులో ఆయా అధ్యాయాల్లో విషయాన్ని బట్టి కొన్ని రకాల పేర్లు వాటికి పెట్టినట్టుగా మనకు అనిపిస్తుంది. ఇప్పుడు ఈవేళ మనం చూసేటువంటి అధ్యాయ నామధేయానికి అప్పుడు వాళ్ళు పెట్టిన నామధేయాన్ని కూడా కొంచెం అక్కడక్కడ చిన్న తేడాలు మనకు కనిపిస్తూ ఉంటాయి భగవద్గీతలో. ఇప్పుడు ఈ రోజుల్లో మనం చూసేటటువంటి 1వ అధ్యాయానికి ఈ పేరు, 2వ అధ్యాయానికి ఈ పేరు, 3వ అధ్యాయానికి ఈ పేరు అనేటటువంటిది తర్వాత కాలంలో ఉండేటటువంటి ఈ అర్వాచీనమైనటువంటి ఆచార్యులు ఇది ఈ పేరు బాగుంటుంది అని నిర్ణయం చేసి పెట్టినట్టుగా మనకు కనిపిస్తుంది. అధ్యాయాల పేర్లని బట్టి ఆ గ్రంథంలో ఉండేటటువంటి విషయాన్ని నిర్ణయం చేసి దాని విషయంలో ఒక రకమైన అవగాహనకి రావడం అనేటటువంటిది అంత పెద్ద సబబైనటువంటి విషయం కాదు అనేది మన పెద్దల యొక్క అభిప్రాయం. భగవద్గీతలో 1వ అధ్యాయంలో మనకి అర్జునుడి యొక్క విషాదం కనిపిస్తోంది. లోక జనులందరిలోనూ కలిగేటటువంటి ఒక దుఃఖాన్ని తలుచుకుని అర్జునులో కలిగినటువంటి విషాదం వరకు ఒక అధ్యాయం కింద, కేవలం తన గురువుగారుల విషయంలో కలిగినటువంటి విషాదాన్ని మళ్ళీ 2వ అధ్యాయంలో కొనసాగడం చేత అది 2వ అధ్యాయానికి పూర్వరంగంగాను, అందులో ఆయన దేహాన్ని ఆత్మని వివేచన చేస్తూ ఉపదేశం చేయడం చేత అది ఆత్మ జ్ఞానాన్ని కలిగించే అధ్యాయం కనుక దానికి సాంఖ్య యోగం క్రింద, 3వ అధ్యాయంలో కర్మలే ఈ లోకానికి అంతటికీ కూడా యజ్ఞమయంగా చేసినట్టయితే అవి ఆధారంగా ఉంటాయి అని చెప్పడం చేదానికి కర్మయోగ అనే పేరుతోటి, ఆ కర్మయోగంలో ప్రధానంగా ఉండేటటువంటిది ఆ తెలుసుకోవలసినటువంటి జ్ఞానం కనుక ఆ జ్ఞాన అంశని చెప్పేది కనుక 4వ అధ్యాయాన్ని జ్ఞాన యోగంగాను ఇలాగా ఆయా అధ్యాయాలకి పేర్లు నిర్ణయం చేసి ఇవి ఇలా చెబితేనే సబబుగా ఉంటాయి అని మన పెద్దలు పెట్టి ఉంటారు అని మనకు అనిపిస్తుంది. అయితే కొందరు ఆ అధ్యాయం పేరుని బట్టి ఇది జ్ఞానయోగం అనుంది కనుక ఇందులో కర్మకి ఏ రకమైనటువంటి ప్రమేయము లేదు అంటూ కర్మని తిరస్కరించేవారు, అందులో ఉండేటువంటి జ్ఞానం కోసం అన్వేషణ సాగించేటటువంటి వాళ్ళు కొందరు మనకు కనిపిస్తుంటారు. కానీ మనకి ఇందులో ఉండేటటువంటి జ్ఞానయోగం ఏమిటి అనే ప్రశ్నకి సమాధానంగా మనం కనుక గ్రంథాన్ని చూసినట్టయితే ఇందులో
చేయాల్సినటువంటిదిగా 3వ అధ్యాయంలో చెప్పినటువంటి కర్మయోగానికి రెండవ అంశ అంటే ఒక కాయిన్కి ఏదైనా ఒక బెళ్ళ మనం తీసుకున్నప్పుడు రెండు వైపులా రెండు రకాలైనటువంటి స్థితి ఉంటుంది. ఒకవైపున ఇది రూపాయి అని రాసి ఉంటుంది, రెండో వైపున ఒక బొమ్మ వేసి ఉంటుంది. ఈ బొమ్మ అటు పక్కన ఉండేటటువంటి దాని యొక్క సంఖ్య ఇవి రెండు కూడా కలిస్తేనే అది ఒక కాయిన్ ఎట్లా అయితే అవుతుందో అలానే తెలివితేటలు, తానెవరో, తాను ఎక్కడి నుంచి ఎవరికి చెంది ఇక్కడికి వచ్చాడో ఈ విషయాన్ని తెలుసుకోవడం ఒకటి, దాంతోపాటు తను సాగించాల్సినటువంటి శారీరకమైనటువంటి పని ఒకటి. ఇవి రెండు కలిస్తేనే అది నిజమైనటువంటి జ్ఞానమనో లేక చేసేటువంటి కర్మ సరి అయినటువంటి కర్మ అనో మనం అంటాం. 3వ అధ్యాయంలో ప్రధాన అంశం అయినటువంటి మనకు ఎదురుకుండా లోకంలో కనిపించేటటువంటిది ఆచరణ కనుక ఆచరణ విధానాన్ని వివరించి 4వ అధ్యాయంలో ఈ ఆచరణకి వెనకాతలు ఉండేటటువంటి జ్ఞానం ఏ విధంగా ఉంటుంది అనేది చెప్పడం ప్రధాన ప్రతిపాద్య అంశం అని మన పెద్దల నిర్ణయం. అయితే ఆ చెప్పేటప్పుడు ఆ జ్ఞానంతో వెనకాతల ఉండేటటువంటి మనకు కనిపించినటువంటి ఆ చక్కటి భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానం వల్ల సంస్కరించబడ్డటువంటి కర్మ ఏ విధంగా ఈ జీవుణ్ణి తరింపచేస్తుంది, ఆత్మసాక్షాత్కారం వైపు నడిపిస్తుంది అనేది చెప్పడం ప్రధాన అంశం. దాన్ని 4గా విభాగం చేశారు అధ్యాయాన్ని. అందులో 4 విషయాలు ప్రధానంగా చెప్తున్నాయి అని మన యామునాచార్యుల వారు అంటారన్నమాట. ఏమేమిటవి అంటే ప్రసంగాత్ స్వస్వభావోక్తి, కర్మణో అకర్మకార్యత, భేదా, జ్ఞానస్య మాహాత్మ్యం, చతుర్థాధ్యాయ ఉచ్యతే అంటారన్నమాట. స్వస్వభావోక్తి, భగవద్ అవతార రహస్య జ్ఞానం, ఇది కూడా ఒక సాధనంగా భగవంతుడు చెప్పాడు. కర్మణో అకర్మకార్యత, చేసేటటువంటి ప్రతి పని కూడా జ్ఞానాకారంగా ఏ విధంగా మార్పు చెందుతుంది, కర్మ జ్ఞానాకారంగా మార్పు చెందడానికి అవకాశం ఉందా, ఒకవేళ ఉందంటే ఏ విధంగా మార్పు చెందుతుంది అనేది రెండవ విషయం గీతలో చెప్పాడు 4వ అధ్యాయంలో. ఇక 3వది భేదాహ, చేయాల్సినటువంటి పనుల్లో వైదికమైనటువంటి క్రియాకలాపాల్లో రకరకాలైనటువంటి తేడాలు ఉన్నాయి. ఆ తేడాలు ఏమేమిటి స్థూలంగా వాటిని గురించి వివరణ చేశాడు. దాని తర్వాత జ్ఞానస్య మాహాత్మ్యం, చేసేటువంటి కర్మ ఆచరణకి వెనకాతలు ఉండేటువంటి జ్ఞానం వల్లనే చేసే కర్మ మంచిదా చెడ్డదా అనేది నిర్ణయం చేయడం జరుగుతుంది కనుక ఆ వెనకాతలు ఉండే జ్ఞానానికి ఎంత ప్రాముఖ్యం ఉందో, దాని యొక్క గొప్పతనం ఎంతటిదో దాని గురించి వర్ణిస్తాడు. ఈ ప్రధానమైనటువంటి 4 అంశాలు కూడా 4వ అధ్యాయానికి ప్రతిపాద్య అంశాలు. అందులో మనం ఇంతవరకు కూడా 2 విషయాల గురించి మనం కూలంకషంగా చర్చించుకోవడం జరిగింది. ఏమేమిటవి? భగవంతుని యొక్క అవతార రహస్య జ్ఞానాన్ని గురించి మనం చర్చించుకున్నాం. దాని తర్వాత చేసేటటువంటి ప్రతి పని కూడా జ్ఞానాకారంగా ఎట్లా మారుతుంది అనే విషయాన్ని గురించి కూడా మనం చర్చించుకోవడం జరిగింది. ఇక 3వ అంశం అయినటువంటి చేసే పనుల్లో వైవిధ్యం, వివిధములైనటువంటి కర్మలు ఉంటాయి. మనకి గతంలో కృష్ణుడు చెబుతూ 3 విషయాలు తెలుసుకోవాలి. కర్మ తెలుసుకోవాలి, అకర్మ తెలుసుకోవాలి, వికర్మ తెలుసుకోవాలి. కర్మ అకర్మ రెండు కలిసి ఉంటాయి, వికర్మ ఒకటి అని మనకి గతంలో చెప్పడం జరిగింది. అందులో కర్మ అంటే మనం చేసేటటువంటి పని, అకర్మ అంటే దాని వెనకాతలు ఉండేటటువంటి జ్ఞానము, వికర్మ అంటే అందులో ఉండే వివిధములైనటువంటి అంశములతో కూడుకుని ఉండడం, లేదా కర్మల్లోనే వివిధములైన కర్మలు ఉండడం అని చెప్పాడు. అర్జునుడికి ఈ కర్మ అకర్మ విన్న తర్వాత మరి వికర్మ ఎలా ఉంటుంది, కర్మల్లో వైవిధ్యం ఉంటుందా, ఉంటే ఏ విధంగా దాని గురించి తనకి చెప్పాల్సింది అని అభిప్రాయపడ్డాడు అని భావించి శ్రీకృష్ణ పరమాత్మ తను ఆ వికర్మ గురించి వివరించడం ప్రారంభం చేస్తాడనమాట. దైవమేవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే, బ్రహ్మాజ్ఞావపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి అంటూ కర్మలు ఆచరించడంలో ఉండేటటువంటి తేడాలను చూపిస్తున్నాడు. కొంతమంది ఏం చేస్తుంటారో తెలుసునా అర్జున, కర్మలు ఆచరించేటప్పుడు అంతా ఒకే రకమైనటువంటి పనులు చేయరు. అంతా కర్మయోగనిష్ఠులు అనే మనం పేరు పెట్టి పిలిచినా అందులో రకరకాలు ఆహారాలు తినేవాళ్ళు అని చెప్పిన వివిధములైన ఆహారాలు తినేవాళ్ళు ఉండరా? అన్నం తినేవారు ఉంటారు, రొట్టెలు తినేవాళ్ళు ఉంటారు, రాగులు తినేవాళ్ళు ఉంటారు, జోళ్ళు జొన్నలు తినేవాళ్ళు ఉంటారు, రకరకాల ఆహారాలు తినేవాళ్ళు ఉండొచ్చు. అందులో కూడా మళ్ళీ అన్నం తినేటువంటి వాళ్ళని మనం ఒక్కళ్ళంగా తీసుకున్నట్టయితే
అందులోనూ మళ్ళీ ఆ అన్నాన్ని పులుపుగా తినడం ఇష్టమైన వాళ్ళు, కారంగా తినడం ఇష్టమైన వాళ్ళు, తీపిగా తినడం ఇష్టమైన వాళ్ళు, ఎన్ని రకాల వాళ్ళు ఉంటారు మనకి. అలానే చేయాల్సినటువంటి కర్మ ఆచరణ విధానంలో కూడా అందరికీ అన్ని రకాల కర్మలు పెద్దగా రుచించవు. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి విధానంలో చక్కటి నిష్ఠ కలిగి ఉంటారు, చక్కటి నేర్పరితనం కూడా వాళ్ళు కలిగి ఉంటారన్నమాట. వాళ్ళు ఆ పని చేస్తేనే చాలా అందంగా ఉంటుంది, చాలా సబబుగా కూడా ఉంటుంది. మనకి పాండవుల గురించి చెప్పేటప్పుడు 5గురు అన్నదమ్ములు, కానీ 5గురు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి శస్త్రాన్ని ప్రయోగించడంలో చక్కటి నైపుణ్యం కలిగిన వాళ్ళు. మిగతావి రావు వాళ్ళకి అనేం కాదు, కానీ ఆ ఆయుధం వాళ్ళు పట్టుకున్నప్పుడు మాత్రం వాళ్ళని ఇంకా ఎవరు ఎదిరించేటువంటి పరిస్థితి ఉండదన్నమాట. మన ధర్మరాజు హలాయుధాన్ని, మన భీమసేనుడు గదాయుధాన్ని, అర్జునుడు ధనుస్సుని, నకుల సహదేవులు ఖడ్గాన్ని, ఇట్లా అన్నమాట. ధర్మరాజు శూల ఆయుధాన్ని అనుకుంటాం. ఇలా ఒక్కొక్కరు ఆయా ఆయుధాన్ని పట్టినప్పుడు వాళ్ళకి ఇంకా వేరే తిరుగు ఉండదు అన్నమాట. ఇలా కర్మ ఆచరణ చేసేటప్పుడు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి కర్మ చేయడంలో చక్కటి నేర్పరితనాన్ని పొంది ఉంటారు. మనకి లోకంలో కూడా దానాలు చేస్తుంటే ఆ దానాలు చేయడంలో ఉండేటటువంటి విధానం చాలా బాగా తెలిసిన వాళ్ళు కొందరు ఉంటారు. దానాలు చేయడంలో కూడా వస్త్రదానం చేసే వాళ్ళకి కొందరికి నేర్పరితనం ఉంటుంది. అవి ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, ఉపయోగించుకునే వాళ్ళు ఎక్కడ ఎక్కువ మంది ఉంటారు. జలదానం చేసేటువంటి వాళ్ళు మనం వేసవి కాలాల్లో చూస్తుంటాం. వాళ్ళు చలివేంద్రాలు పెట్టుకుంటూ ఉంటారు. ఆ చలివేంద్రాలు పెట్టడంలో వాళ్ళకి చక్కటి నేర్పరితనం అన్నమాట. వాళ్ళు ఎక్కడెక్కడ జనాలకు ఎక్కువ అవసరం ఉంటుంది అనే విషయాన్ని గమనించి అక్కడక్కడ పెడుతుంటారు. మిగతా వాళ్ళు చేయలేరు అని కాదు, కానీ ఆ పని వాళ్ళు చేస్తుండేటప్పుడు ఒక చక్కటి నేర్పరితనం కలిగి చేయడం చేత ఉపయోగించుకునే వ్యక్తులకి చాలా చక్కగా లాభపడుతుంది. ఒక్కొక్కళ్ళు అన్నదానం చేస్తుంటారు. వాళ్ళకి సమయము, కాలము, స్థానము ఇవి చాలా బాగా తెలిసి ఉంటాయి. వాళ్ళు చేశారంటే దానివల్ల చాలామంది చాలా ఆనందంగా ఆహారం స్వీకరించి పెడుతుంటారు. ఇలానే కర్మయోగ అనుష్ఠానంలో కూడా ఎన్నో రకాలైనటువంటి తేడాలు ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి దానితో చక్కటి నిష్ఠ కలిగి ఉంటారు. వారు ఆ కార్యక్రమాల్లో చాలా పరిపూర్ణంగా ప్రేమతోటి మునిగి ఉంటారన్నమాట. వాళ్ళు కర్మయోగ నిష్ఠులే. కర్మయోగం చేసే వాళ్ళ అందరికీ సామాన్యంగా చేయాల్సినవి కొన్ని ఉంటాయి. ఆయా నిష్ఠ కలిగి ప్రత్యేకించి చేసేవాళ్ళు కొందరు కొన్ని రకాలైనటువంటి క్రియాకలాపాలని సెలెక్ట్ చేసుకుని వాళ్ళు అవి మాత్రమే చేసుకుంటూ అందులో ఆనందాన్ని పొందుతూ ఉంటారు. మొత్తానికి చేసేది ఏది చేసినా వాడికి లక్ష్యం ఒకటే, అది నిత్య ఆనందాన్ని తనకి దర్శింపచేసేటటువంటి ఆత్మసాక్షాత్కారాన్ని పొందడం అని. ఇలాగ ఎవరెవరు ఏ రకమైనటువంటి చేస్తుంటారో భేదాః, ఆ కర్మయోగంలో ఉండేటువంటి భేదాలని నీకు చూపిస్తానని శ్రీకృష్ణ పరమాత్మ ఇకపైన కర్మయోగ వైవిధ్యాన్ని చూపించడం ప్రారంభిస్తాడు. దైవమేవా పరే యజ్ఞం, కొందరు దైవాన్నే యజ్ఞంగా భావిస్తుంటారు అని. అలాంటి వాటిని గురించి ఇకపైన మనం చర్చించుకుందాం రేపటి నుంచి. జై శ్రీమన్నారాయణ.